ట్విస్ట్ అయితే క్రేజీ ఉందా అన్న, స్పాయిలర్స్ ఇవ్వకండి కానీ సినిమా అయితే సూపర్ ఉందా అన్న. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ ఉందా అన్న. అసలు బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అనుకోవచ్చు అన్న. బ్లోయింగ్ అసలు మూవీ నెక్స్ట్ లెవెల్ బ్రో. సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్ బ్రో. యాజ్ ఎ ఫ్యాన్ గా షాక్ అయినాను. ఫస్ట్ యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చూడగానే స్టోరీ కూడా చాలా బాగుంది. థియేటర్ మొత్తం అందరూ అరుచుకుంటా చాలా ఎంజాయ్ చేశాను మూవీ. హీరో ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ అప్పుడు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎంట్రీ తర్వాత కొంచెం సేపు బట్ చాలా పికప్ చేశాడు. కొంతసేపు ఫస్ట్ 30 minutes తర్వాత ల్యాగ్ అనిపించింది కానీ తర్వాత చాలా ఫాస్ట్గా పికప్ చేశాడు. ఫుల్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఊరం ఆసన సూపర్ అంటే సూపర్ ఉంది. పాటల దగ్గర నుంచి ఫైట్ కాడి నుంచి విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ ఉంది. క్రేజీ బాహుబలిది తప్పకుండా బ్రేక్ చేస్తుందన్నా. ఇది పక్కా బ్లాక్ బస్టర్. సూపర్ దానికన్నా మించిపోతుంది. బస్ ఆబ్వియస్లీ చాలా ఇయర్స్ నుంచి ఫ్యాన్ నేను. అండ్ ఈ సినిమా ఇస్ ఇన్ పీక్స్. అంటే ఒక మైథాలజీని సైన్స్ ఫిక్షన్ ని బ్లెండ్ చేసి చూపించారు కదా. సో అది మీకు విజువల్ గా ఎలా అనిపించింది? అలాగే విజువల్లీ ఇది ఒక ఫీస్ట్. ఎలా అనిపించింది? విజువల్లీ ఇదైతే ఒక ఫీస్ట్ అండి. 3D అని 2D అని ఏం లేదు. 2Dలో ఇట్ వాజ్ ద బెస్ట్. నేనైతే 2Dలో చూసాను. చాలా ఓవర్వెల్మింగ్ ఉంది అండ్ ఇట్స్ సో చెప్పలేము, వర్డ్స్ లేవు. మహాభారతం ఎపిసోడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫైనల్ క్లైమాక్స్ ఎలా ఉంది మేడం? క్లైమాక్స్ ఇస్ పీక్స్. ఇంకా మీరు నో వర్డ్స్. పార్ట్ 2 కోసం ఎక్సైట్మెంట్ బాగానే ఉంది. చాలా హైప్డ్, ఫుల్ హైప్డ్. ప్రభాస్ గారి క్యారెక్టర్, బుజ్జి ప్రభాస్ 2 బెస్ట్ ఫ్రెండ్స్. రాజమౌళి గారు ఉన్నారు, ఇంకా మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. చాలా బాగుంది, సూపర్ సినిమా. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ రోల్ ది బెస్ట్ గా యాక్ట్ చేశారు. హైలైట్ ఆయన మన మేకప్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఏంటి, ఈ ఏజ్లో కూడా అంత బాగా చేశారంటే చాలా సూపర్. బ్లాక్ బస్టరా? 100%, 1000 crores సినిమా. మహాభారతం